అసలు ఎవరి చాకలి ఐలమ్మ గారు, వారు తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఎలా ప్రభావితం చేశారో 1 మినిట్ లో తెలుసుకుందాం. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం కొంగు నడుము చుట్టి చేత కొడవలి పట్టి దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ గారు. 1895లో వరంగల్లో జన్మించిన ఐలమ్మ గారికి 10 ఏళ్ల వయసులోనే పెళ్లి చేశారు. వీరికి 5 కుమారులు, 1 కుమార్తె. పెద్ద కుటుంబం కావడంతో పూట గడవడం కూడా చాలా కష్టంగా ఉండేది. దీంతో వ్యవసాయం కోసం భూమిని కౌలుకు తీసుకుంది. తన ఇంట్లో వెట్టి చాకిరి చేయడానికి రాకుండా వ్యవసాయం చేస్తుందా అని దొర దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి ఐలమ్మ గారిపై కోపంతో తన అనుచరులతో కలిసి ఐలమ్మ గారు పండించిన పంటను కొల్లగొట్టడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఐలమ్మ గారు కమ్యూనిస్టు నాయకుల సాయంతో వారిని తరిమి కొట్టి తన పంటను కాపాడుకుంది. ఇదే తెలంగాణ సాయుధ పోరాటానికి నాందిగా మారింది. ఎందరికో ప్రేరణగా, స్ఫూర్తిగా నిలిచి ఉద్యమం ఉవ్వెత్తున ఉప్పెనలా ఎగిసిపడేలా చేసింది. నీ బాంచం కాల్మొక్తా అన్న బలహీనుల చేత బందూకులు పట్టించిన చాకలి ఐలమ్మ గారు 1985లో మరణించారు.